నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేత. మానేరు నదిపైన గల చెక్ డ్యాం కూల్చివేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్. సజావుగా ఎన్నికలు జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. ఘనంగా జర విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు. బాలబాలికలకు సైన్సు, గణితం, సాంఘిక, సమకాలీన శాస్త్ర సాంకేతిక అంశాలపై అవగాహన. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామ శివారులోని మానేరు నదిపైన గల చెక్ డ్యాం ఇటీవల కూలిపోయిన నేపథ్యంలో కూల్చివేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే చెక్ డ్యాం పేల్చివేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారదస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, జంగిలి సాగర్, దుర్షేడు మాజీ ఉప సర్పంచు సుంకిసాల సంపత్రావు, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, వడ్నాల రాజు, పబ్బతి శ్రీనివాసరెడ్డి, చేతి చంద్రశేఖర్, రాజు, ఆర్య రవి, నాయకురాలు గంటల రేణుక, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది టీఆర్ఎస్ డెలిగేషన్. ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే, రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే. సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తుండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యామ్ కూలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, నిజానిజాలు తొందరగా తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్ట్ బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిప్రజెంట్ జరిగింది. మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, అధికారం మీద ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో, హరీష్ ఆధ్వర్యంలో డీజీపీ తప్పక కలుస్తాం. మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి, ఎవరు దోషులో ఇది పునరావృతం కావద్దు, దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు, పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యామ్లో కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి, బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈ రోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులు కూడా మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. సుమారు 7 నుంచి 9,000 ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు,
రైతుల గురించే మేము మాట్లాడుతాం, రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద. ఇది ఇలా ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ అది బ్లాస్ట్ చేసిండు, దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు, ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు. ఇది ఎవరి ఆరోపణ? డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవికుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేము ఇచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు? గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ అధికారి ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతూ ఉన్నాం. చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనము కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యామ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్ళు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభం అవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యామ్లు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యామ్ని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదు. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చారు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టినరు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి. మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి భార్య కుర్ర తిరుమల చెలమడ ఆనందరావు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందడంతో నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆసుపత్రికి వెళ్లి తిరుపతిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదస్ లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు కచ్చి రవి, కొలగాని శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ళ శ్రీనివాస్, నాయకులు కర్ర సూర్య, శేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు. రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో రేపు నిర్వహించబోతున్న దీక్షా దివాస్ పోస్టర్ ఆవిష్కరణ గౌడ పత్రులను నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జి చుక్కా శ్రీనివాస్, చెన్నమల్ల చైతన్య, బొంకురి మోహన్, బండ వేణుయాదవ్, నేతి రవివర్మ, పటేల్, సుధీర్ రెడ్డి, పబ్బతి శ్రీనివాసరెడ్డి, మిడిదొడ్డి నవీన్, అన్వేష్, శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహాయోధుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్ళిన రోజును దీక్షా దివస్గా ఆనాటి నుండి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా రేపు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు
ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి లోకమంతా కలిసి వచ్చి పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ మంత్రివర్యులు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఆనాటి కేసీఆర్ గారి త్యాగం ఈరోజు తెలంగాణ విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాల గురించి నేటి విద్యార్థికి యువతకు అందరికీ తెలియపుటలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. నేడు ఇందిరానగర్లోని వారి నివాసానికి వెళ్లి కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరి వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, నాయకులు కర్రా సూర్యశేఖర్, మిడిదొడ్డి నవీన్ తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను చట్టానికి లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు భేషజాలకు వెళ్లకుండా కార్యకర్తల సమిష్టి నిర్ణయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మారం మండల వ్యాప్తంగా 2వ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ పార్టీ గుర్తు లేకుండా స్వతంత్రంగా జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలన్నారు. గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పనిచేసి ప్రజల మెప్పును ఓట్ల ద్వారా పొందాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల లోపల ఈ స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల యొక్క ఆశీర్వాదం పొందే విధంగా ఒక చట్టానికి లోబడి ఎన్నికల నిబంధనలు లోబడి ఎన్నికలు జరిపే విధంగా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం జరపాలని కోరుకుంటూ సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా, స్థానిక ఎన్నికలు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నేను మనవి చేస్తున్నాను. ఎవరు భేషజాలకు పోకుండా కార్యకర్తలు అందరూ కూర్చొని ఏ గ్రామానికి కూర్చున్న కార్యకర్తలు ఆ గ్రామంలో కూర్చొని ఇక వీరిని సర్పంచ్గా పోటీ చేద్దాం, వీరిని వార్డు మెంబర్గా పోటీ చేపిద్దాం, వీళ్ళని ఎంపీటీసీ భవిష్యత్తులో ఎంపీటీసీ పోటీ చేద్దాం అనేది సామరస్యంతో ఉంటే ఎదుటి వాళ్ళకు అవకాశం రాదు. ఒకవేళ ఇది బీఫామ్ లేకపోయినప్పటికీ, జెండా అనే బ్యానర్ లేకపోయినప్పటికీ, పరోక్షంగా ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికలు అయినప్పటికీ గ్రామాల్లో తెలుస్తుంది ఈయన పోటీ చేసి అయినా ఏ పార్టీ చెందినవాడని. ఇక్కడ ఏ పార్టీ చెందిన వాళ్ళని ప్రజలు అందరూ గమనిస్తారు. కాబట్టి మరి ఆ విధంగా వారి మనసులలో ఉంటుంది చెప్పపోయినా కూడా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలు కూడా సమన్వయంతో రేపు పార్టీ భవిష్యత్తు ఇంపార్టెంట్. రేపు 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన అధికారంలో ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మన లక్ష్మణ్ కుమార్ అన్న మన మంత్రిగా మనకు అన్ని విధాలు అండగా ఉంటాడనే విషయాన్ని ఆలోచన చేసి ప్రజలకు ఆమోదమైన వ్యక్తిని కోసం అందరూ సహకరించే విధంగా అందరూ సహకరించాలని మా కార్యకర్తలందరికీ కూడా లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మనవి చేసుకునేందుకు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముకురంపురలోని జ్యోతిబా పూలే మైదానంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మహనీయుని సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతో రిజర్వేషన్ల పేరుతో చెలగాట మాడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే స్పందించి రిజర్వేషన్లు మాకు కేటాయించాలని, లేని పక్షంలో బీసీల సత్తా ఏంటో చూపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘాల పక్షాన ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ రావడం జరిగింది. ఈరోజు ఆ మహనీయుని అందరం కూడా మనం స్మరించుకొని ఆ మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈరోజు బీసీల ఐక్యతగా మనందరం ముందు సాగాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం జరుగుతున్న సమస్య ఏంటంటే ఈ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను 42% ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము ఒక
మేనిఫెస్టో చేసింది. దాని అనుగుణంగా జీవో తయారు చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ దాన్ని కోర్టుకు వెళ్ళడం, తర్వాత పరిణామాల దృష్ట్యా మళ్ళీ 46 జీవో ఇవ్వడం, ఈ ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ రెండు కానీ మనకు బీసీలను మభ్యపెట్టుకుంటూ రెండు దొంగాటలాడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర పోయే అవకాశం ఉన్నా ఇక్కడ ఈ ప్రభుత్వం పోవడం లేదు. బీజేపీ ఎంపీలు ఎవరు కూడా స్పందించడం లేదు. దీని మీద కేవలం నామమాత్రంగా ఈరోజు 60% ఉన్న బీసీలందరినీ కూడా మభ్యపెడుతున్నారు. బీసీలందరూ ఒకటే రోజు ఏ పార్టీ కూడా మనగడ సాగించదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారు వర్ధంతి. కానీ ఇలాంటి మహనీయులు మళ్ళీ జన్మలకు కూడా ఉండాలని, పుట్టాలని, వాళ్ళ విద్యను మాలాంటి బడుగు బలహీన వర్గాలకు అందించాలని ఆ యొక్క మహనీయుని కోరుకుంటూ ఈరోజు ఉన్నటువంటి బీసీ ఫలాలను ఉన్నత వర్గాలు గుంజుకుంటున్నాయి. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ అనేది ఒక బూటకం వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి బీజేపీ దగ్గర బంతి ఉంది, అసలు బంతి బీజేపీ దగ్గర ఉంది. మా యొక్క బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కసారి కూడా బీసీ ఊదా ఎత్తకుండా బీసీలకు వద్దు రిజర్వేషన్లు, మొత్తం ఏం లేకుండా ఈడబ్ల్యూసీ కూడా తీసి పడేసేయండి, ఏం వద్దు రిజర్వేషన్లు మేము కూడా వద్దంటున్నాం. బడుగు బలైన వర్గాలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకు రిజర్వేషన్ అనిపోయినప్పుడు ఏది లేదు. పార్లమెంటులో 5 రోజులనే బిల్లు పాస్ చేసారు, 5 రోజులల్లా. ఇప్పుడు ఎందుకు చేతలేరు? పార్లమెంట్ ఇంకొక 10 రోజులు ఉంది. ఇప్పుడు వాయిదా వేసి అప్పటికే ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి అన్ని రాజకీయ పార్టీలు మాకు తగిన యాంగిల్లో కల్పిస్తే మిమ్మల్ని మా భుజాలపైన ఎక్కించుకొని అన్ని పార్టీలను కూడా ఎంతో ఎత్తుకు తీసుకుపోదాము. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మహనీయుని సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సామాజిక సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్న మహాత్ముడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, బోనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ నేతృత్వంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా జ్యోతిబా పూలే గారి గురించి మాట్లాడాలంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక గురువుగా ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్యత వైపు తీసుకుపోయే ఒక మంచి ఆలోచనతో అందరికీ విద్య ఉండాలని, మహిళలను ప్రోత్సహించే భాగంగా ఆయన భార్య కూడా మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది. నిజంగా కూడా బడుగు బలహీన వర్గాలకు కుల నియంత్రణకు వారు పాటుపడి కుల వివక్షత లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో దేశంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 18వ శతాబ్దంలో భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి ఒక మహనీయుడు పుట్టినటువంటి గడ్డ భారతదేశం. బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సంఘ సంస్కర్తగా, ఒక తత్వవేత్తగా అనేక ఆ రోజుల్లో అన్యాయానికి గురైనటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అగ్రకులాల మీద పోరాటం చేసి ఒక మహాత్మా అనే పేరును పిలుచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే. బీజేపీ ఈరోజు చేస్తున్నటువంటి శివాజీకి సంబంధించినటువంటి విషయంలో ఆ రోజే 1874 ఫిబ్రవరి 12 రోజు శివాజీకి సంబంధించినటువంటి సమాధిని వెలికి తీసి ఆయన ఆయన జయంతోత్సవాలను పురిగొల్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం మహాత్మా జ్యోతిబా పూలే అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 130 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బొల్లం లింగమూర్తి మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కేవలం 17% రిజర్వేషన్కు తీసుకొచ్చారని పేర్కొన్నారు. వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి గతంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క అంశాలన్నీ కూడా మరి పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టాలని పెట్టడం జరిగింది. ఇలా గత ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే అన్నారో మరి దాన్ని 17%కు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి బీసీలు కంపల్సరీగా వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ రోజు కూడా చెప్పినాం, వర్ధంతి కూడా మరి అధికారికంగా చేయాలని చెప్పినాం. అంటే ప్రభుత్వానికి ఇలా బీసీల పైన చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇలా ఇదే బీసీలు మరి తిరగబడితే ఖచ్చితంగా ఇలా మళ్ళీ మిమ్మల్ని గద్దెంచడం తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని ఉమ్మడి జిల్లాలో కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని విగ్రహాలు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. కేవలం ఏంటంటే జయంతి రాగానే నామాత్రంగా ఇలా జ్యోతిరావు పూలే జయంతి చేస్తూ ఉన్నారు తప్ప ఇలా ఎప్పుడు కూడా ఇలా అధికారికంగా వర్ధంతి కూడా జరపాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. కరీంనగర్లో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓల్డ్ హై స్కూల్లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలబాలికల కోసం విద్య, వికాసం, విజ్ఞానం కోసం పలు అంశాలపై అవగాహన కల్పించారు. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు పాల్గొనగా వారికి సైన్సు, గణితము, సాంఘిక, సమకాలీన శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ గత 37 సంవత్సరాలు చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలలో సుమారు 8 లక్షల మంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పలువురు జన విజ్ఞాన వేదిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల లోపల సైన్స్ పట్ల ఆసక్తి, సైన్స్ పట్ల అభిరుచి, సైన్స్ పట్ల విశ్వాసం వేసుకొని వాళ్ళ లోపల శాస్త్రీయతను పెంపొందించడానికి ఈరోజు సైన్స్ టాలెంట్ జిల్లా స్థాయిలో, కరీంనగర్ జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది. జన విజ్ఞానిగా స్థాపించబడి 37 సంవత్సరాలు అవుతుంది. 37 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడు కూడా ఈ సైన్స్ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో దాదాపు 8 లక్షల మంది కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈరోజు జన విజ్ఞాన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండల్ కొత్తపల్లి సెక్టార్ రాజీవ్ గృహకల్ప అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని థానాజీ వాకడే మేడం గారు మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని, ప్రతి మహిళ, గర్భిణీ బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని సూచించారు. సభలో పలు విషయాలు చర్చించుకోవడం ద్వారా మహిళల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందని అన్నారు. హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది సభ ప్రస్తుతం శుక్రవారం సభకు హాజరవుతుందని, దీనివల్ల సమస్య అప్పటికప్పుడే పరిష్కారం లభిస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రాథమిక విద్యతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో ఎస్యు సర్కిల్లో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ దళితులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి జ్యోతిబా పూలే ఎనలేని కృషి చేశారని అన్నారు. మహిళలకు, దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గోష్కే శంకర్, సముద్రాల అజయ్ కుమార్, బోయినపల్లి చంద్రయ్య, ఎర్రోళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా పూలే వర్ధంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. అందరూ దీన్ని పాటించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఇట్లాంటి జ్యోతిరావు పూలే వర్ధంతిని ఎన్నో చేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం నుంచి
జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇక్కడ కరీంనగర్ యూనివర్సిటీ దగ్గర మరి ఆయన విగ్రహానికి జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే వారిద్దరు దంపతులు కూడా కృషి చేసి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మహిళలకు ఉద్యోగాలలో దంపతులను వచ్చి మనం చెప్పవచ్చు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ముందు వారికి మేము ప్రత్యేకంగా ఘనంగా జరిపించడం జరిగింది. వారు చేసినటువంటి ఆ రోజు బ్రిటిష్ చేసినటువంటి కుతంత్రాలకు వాళ్ళు వెలిగి ఇద్దరు కూడా చాలా కష్టపడి అప్పుడున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ఇద్దరు కూడా. హుజరాబాద్ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల చెక్ డ్యాం కుంగిపోయిందని ఓదేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగు వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూలిపోయిన విషయంపై చెక్ డ్యాంపై పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కుంగిపై కూలిపోయిందని ఆరోపించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలతో వెనక్కి తీసుకోవాలని ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, అరుణ్ గౌడ్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు హుజరాబాద్ నియోజకవర్గం అంటే ఏమనుకుంటారు మీరు? అక్కడ మంచి మంచి నాయకులు ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ అది. మహా నాయకులు ఇచ్చిండ్రు, మంత్రులు అయినరు అక్కడ. కానీ నీ అంత బెదవ పనులు, బెదవ చేష్టలు ఎవరికి లేవు. మరి నేను ఒక బకరాని కింద వాడుకుంటాను టీఆర్ఎస్ పార్టీ. నీకు అది అర్థమవుతుందో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నీకు భగవంతుడు ఇంత ఎత్తిచ్చింది, కానీ ఆ ఇంతలో ఇంత మెదడు సరిగ్గా ఇయ్యనట్టున్నాడు నీకు. ఆ చిన్న మెదడో పెద్ద మెదడో ఏదో సిటీ స్కాన్ చేయించుకోను, జర ఎంఆర్ఐ చేయించు. మరి చేయిస్తే ఎక్కడో అక్కడ లోపం ఉంటుంది. ఆ లోపం వల్ల నువ్వు ఏది పడుతుంది మాట్లాడతావు, అప్పటికప్పుడే తప్పైందని చెప్తావు. అంటే మీ వాళ్ళు చెప్పేదే ఇదంతా ఇప్పటికిప్పుడే తిట్టడం, మళ్ళీ సారి తీసుకుపోయి మళ్ళీ సారి చెప్పడం. విచిత్రమైన లక్షణాలు ఉంటాయని తెలుసు, కానీ నువ్వు మరీ ఇంత అధ్వానంగా మారి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని తీసుకొని నువ్వు సంబంధిత అధికారులను తీసుకొని వస్తావా, నీ గన్మెన్ ఎంబడి పెట్టుకుని వస్తావా, లేకపోతే నీకేమైనా రక్షణ అంటే మేము ఉంటాం. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా అది ఎక్కడ ఉందో, నువ్వు చూపెట్టినటువంటి వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని మాకు చూపెట్టాలని చెప్పి, అదేవిధంగా అప్పుడున్నటువంటి గుత్తేదారులు కూడా చెక్ డ్యామ్లు కట్టాలంటే ఒక ఇక్కడనే కాదు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల స్థాయి లాంగ్వేజ్ టెస్టులో జూనియర్ స్పీచ్ విభాగంలో నిన్న జరిగిన కార్యక్రమంలో పచ్చనూరు హై స్కూల్ విద్యార్థి జి అభిన్య మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మానకొండూరు మండల విద్యాధికారి ఎస్ మధుసూదనచారి, డి శ్రీనివాస్ ఎల్డా బాధ్యుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం తీసుకున్నారు. పోరెడ్డి దామోదర్ రెడ్డి ఆంగ్ల ఉపాధ్యాయులుగా చేసిన కృషి అభినందనీయమని మండల విద్యాధికారి ఎన్ మధుసూదనచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పచ్చనూరు పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న గెజిట్ నెంబర్ 15వ మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తీసేయాలని కోరుతూ అక్కడ ఇంటి యజమానులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ధర్మారంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఇంటి యజమానులు రాయమల్లు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా గాంధీ విగ్రహం ఎదుట ఉన్న వైన్స్ ప్రాంతంలో గతంలో జనాల నివాసం తక్కువగా ఉన్నారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో నూతనంగా భవన నిర్మాణాలతో పాటు నివాసం ఉండే వారి సంఖ్య పెరిగిందని, దీంతో తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. అర్ధరాత్రి వరకు మందుబాబులు మద్యం సేవించి చేయడంతో తమతో పాటు తమ ఇంట్లో కిరాయి వచ్చే వారికి సైతం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వైన్స్ కాలపరిమితి ముగుస్తున్నా కొత్తగా వచ్చిన మద్యం షాపులు యజమానులు అక్కడే భవనాన్ని నిర్మించి వైన్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు తమ గోడును చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో కలిసి వైన్స్ను అక్కడి నుంచి తరలించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
నేను కట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి కనీసం ఒక్కరు కూడా కిరాయి అడగడం లేదు. ఒకరు ఇద్దరు ఉన్నారు. మరి ఇక్కడ షాప్ ఉన్నది, ఇదంతా వాతావరణం బాగలేదని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు అడుగుతలేరు. ఎవరన్నా అడిగినా బ్రాండ్ షాప్ ఉంటే మేము రామని చెప్తున్నారు. కాబట్టి మా ఇంటి పక్కనే ఉన్న 1/2 ఫీట్ దూరంలోనే మళ్ళా ఊటిన ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్యూల్ నిర్మించి మరి మా పక్కనే మళ్ళీ పెట్టాలని వాళ్ళు షాపు వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదే కాకుండా అక్కడ చుట్టుపక్కలనే మరి ఒక 10 అడుగుల దూరంలో ఓ బస్ స్టాండ్ ఉన్నది. అదే కాకుండా అక్కడ గాంధీజీ విగ్రహం ఉన్నది. అదే కాకుండా మరి రోజు రద్దీగా ఉండే బస్సులు, బండ్లు, సైకిళ్ళు, ఆటో రిక్షాలు రద్దీగా ఉండి మరి తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము కిరాయి ఇవ్వమనడం జరిగింది. ఇప్పిస్తామని అన్నారు కానీ ఇంతవరకు ఏది తెలియదు. వాళ్ళు చేసే పనులను చేసుకుంటున్నారు. మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ దగ్గరికి పోయినాం, వాళ్ళకి చెప్పుకున్నాం, సిఐ గారికి చెప్పినాం, మరి ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, మన గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినాం. వీళ్ళందరూ చేస్తామంటారు కానీ ఏది చేస్తలేరు కదా. మా ప్రాబ్లం అర్థం చేసుకుని కొంచెం మాకు కూడా సహకరించాలని వేడుకుంటున్నాం. ఇప్పుడు మేము ఏం చేయమన్నా ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. ఇంకా 4 సంవత్సరాలు తీసుకున్నాం లేదు. ఇప్పుడు మేము మా ఇళ్ళ కిరాయికి తీసుకోమనండి వాళ్ళని, మేము వెళ్ళిపోతాం. ఇక మరి లేకుండా కొనుక్కోమని ఏం తలకాను రోజు తెల్లారైతే మాకు ముంగట ట్రాక్టర్ పెట్టి దాని మీద దాక్కుంటుంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోండు మేము మా పరిస్థితి. మామూలుగా తిట్టుకుంటా ఒక పక్కకు పెట్టుకోమనంటే మామూలుగా తిడతాను తాగినాక. గొడవ పెట్టుకుంటూ ఇప్పుడు రాత్రి 11 గంటల దాకా ఉంటారు, పక్కన ఫ్యామిలీస్ ఉంటాయి. రాత్రి 11 గంటల దాకా మీరు తాగి అందులో గొడవ పెట్టుకుంటుంటే, గొడవ పెడితే రాత్రి 11 గంటల దాకా అందులో ఉంటాయి. గొడవలు పెట్టుకుంటే మీరు తాగిన వాళ్ళు ఎట్లుంటా అందరికీ ఏర్పాటే ఉంటుంది. మీరు చూడండి. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేత. మానేరు నదిపైన గల చెక్ డ్యాం కూల్చివేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండు. సజావుగా ఎన్నికలు జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. ఘనంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు. బాలబాలికలకు సైన్సు, గణితం, సాంఘిక, సమకాలీన శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.